इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानन्दसागरः. హలో గైస్, వెల్కమ్ టు డే 8 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో డే 7 ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో మనం లూప్స్ అంటే ఏంటో చెప్పుకుందాం. సో ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ అంటే ఏంటో చెప్పుకుందాం. సో ఒకవేళ మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం, కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్, కమెంట్ చేస్తేనే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా చాలామందికి సజెస్ట్ అయితే చేస్తుంది. అసలు ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, సపోజ్ మన దగ్గర ఒక పీస్ ఆఫ్ కోడ్ అయితే ఉంది. సో బేసికల్గా ఈ కోడ్ ఒక లాజిక్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో సేమ్ లాజిక్ని నేను మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ మల్టిపుల్ ప్లేసెస్లో ఈ సేమ్ కోడ్ని రాయకుండా ఈ కోడ్ అంతా కూడా ఒక ఫంక్షన్లో నేను డిఫైన్ చేసుకొని సో మల్టిపుల్ ప్లేసెస్లో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే ఈ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేస్తే సరిపోద్ది. సో సింపుల్గా చెప్పాలంటే ఒకే కోడ్ని రిపీటెడ్గా రాయకుండా ఒక దగ్గర రాసుకొని ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి కాల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫంక్షన్లో మనకు మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. బేసిక్గా వచ్చేసి మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇన్బిల్ట్ వచ్చేసి మనకు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇలాంటివి. అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ వచ్చేసి మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటాం యాజ్ ఆఫ్ అవర్ ఓన్ లాజిక్. సో ఈ వీడియోలో మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఈ వీడియోలో ఓన్గా ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేస్తాం అదంతా కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫంక్షన్స్ని ఎలా రాసుకుంటాం సి ప్రోగ్రామింగ్లో, దాని తర్వాత ఫంక్షన్ ప్రోటోటైప్ అలాగే ఫంక్షన్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం మన ఫంక్షన్ ప్రోటోటైప్ యొక్క సింటాక్స్ ఇది అండ్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఇది. సో మనం ఫంక్షన్ ప్రోటోటైప్ ఎప్పుడు వాడతామంటే మన మెయిన్ ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటే అప్పుడు మనం ఫంక్షన్ ప్రోటోటైప్ వాడతాం. సో ఫస్ట్ మనం రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ తర్వాత లాస్ట్గా సెమీకోలన్ ఇస్తాం. ఇది మన ఫంక్షన్ డెఫినేషన్. మన ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, దాని తర్వాత ఆర్గ్యుమెంట్ లిస్ట్, దాని తర్వాత బాడీ ఆఫ్ ద ఫంక్షన్ అది. సో మన రిటర్న్ టైప్ ఏంటంటే ఇంటిజర్ అవ్వచ్చు, వాయిడ్ అవ్వచ్చు. సో అది బేసికల్గా రిటర్న్ టైప్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ నేను మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నా. యాష్ ఇంక్లూడ్ stdio.h int main curly braces return 0 సెమీకోలన్. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటా, డెమో అని ఫంక్షన్ని. సో ఇక్కడ నేను రిటర్న్ టైప్ వాయిడ్ అని తీసుకున్నా, వాయిడ్ డెమో కర్లీ బ్రేసెస్. సో ఇది మన ఫంక్షన్ యొక్క సింటాక్స్ కదా. రిటర్న్ టైప్ వచ్చేసి మనకు వాయిడ్, ఫంక్షన్ ఏమో వచ్చేసి డెమో తీసుకున్నా, ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఇది. సో మనం ఆర్గ్యుమెంట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. సో నేను ఈ డెమో ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో నేను ఫంక్షన్ లోపల ఒక స్టేట్మెంట్ని రాసుకుంటున్నా, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ప్రింట్ఎఫ్ దిస్ ఈస్ ఎ యూజర్ డిఫైన్ ఫంక్షన్. సో నేను దిస్ ఈస్ ఎ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నా. ఎప్పుడు ప్రింట్ చేస్తా? ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు. సో మనం ఇక్కడ ఫంక్షన్ కాల్ చేద్దాం. సో ఫంక్షన్ కాల్ ఎలా చేస్తామంటే బై యూజింగ్ ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకొని మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో నేను కమెంట్లో కూడా రాస్తున్నా కాలింగ్ ఏ ఫంక్షన్ అని చెప్పేసి. సో మనం మెయిన్ ఫంక్షన్ తర్వాత మన ఫంక్షన్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనం మన ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ని మెన్షన్ చేస్తాం. సో మన ఫంక్షన్ ప్రోటోటైప్ని మెన్షన్ చేసేద్దాం int main పైన. సో వాయిడ్ డెమో సెమీకోలన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫంక్షన్ ప్రోటోటైప్కి సెమీకోలన్ ఉంటుంది అండ్ జనరల్గా ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు కూడా ఉంటుంది. అండ్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నప్పుడు సెమీకోలన్ పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ యూస్ చేస్తాం. సో మన కోడ్ని రన్ చేస్తున్న బిల్ అండ్ దెన్. సో ఇది మన అవుట్పుట్, దిస్ ఈస్ ఎ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని అవుట్పుట్ వచ్చింది. సో ఫస్ట్ మన మెయిన్ ఫంక్షన్లోకి వెళ్ళి అక్కడ మన డెమో అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి డెమో ఎక్కడ ఉందో చూస్తుంది. సో డెమో ఇక్కడ ఉంది కాబట్టి ఆ డెమోలో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక మన ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ లేకుండా ఎలా రాయొచ్చు ఫంక్షన్ని, సో అది డిస్కస్ చేద్దాం. సో మనం ఫంక్షన్ ప్రోటోటైప్ యూజ్ చేయకుండా ఎలా అంటే మన మెయిన్ ఫంక్షన్ పైన మన ఫంక్షన్ని డిక్లేర్ చేసుకుంటే అప్పుడు మనం ఫంక్షన్ ప్రోటోటైప్ యూజ్ చేయని అవసరం లేదు. సో ఇక్కడ నేను ఫంక్షన్ ప్రోటోటైప్ ఏం రాసుకోవాలి. సో మన కోడ్ని రన్ చేసినా కూడా మనకు అవుట్పుట్ వచ్చింది, దిస్ ఈస్ ఎ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని చెప్పేసి. సో ఒకవేళ మన మెయిన్ ఫంక్షన్ పైన మన ఫంక్షన్ని రాసుకుంటే, యూజర్ డిఫైన్ ఫంక్షన్ని రాసుకుంటే మనకు ఫంక్షన్ ప్రోటోటైప్ అవసరం లేదు. ఒకవేళ మెయిన్ ఫంక్షన్ తర్వాత మన ఫంక్షన్ని రాసుకుంటే అప్పుడు మనం ఫంక్షన్ ప్రోటోటైప్ని మెన్షన్ చేసుకోవాలి. సో ఇది బేసికల్గా ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేయాలంతా. సో నెక్స్ట్ మనం ఫంక్షన్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా ఫంక్షన్ పారామీటర్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్చువల్ పారామీటర్స్, సెకండ్ వన్ వచ్చేసి ఫార్మల్ పారామీటర్స్. సో యాక్చువల్ పారామీటర్ ఇంకా ఫార్మల్ పారామీటర్ డెఫినేషన్ చూద్దాం. పారామీటర్స్ దట్ అపియర్ ఇన్ ఫంక్షన్ కాల్ ఆర్ కాల్డ్ యాక్చువల్ పారామీటర్స్
Parameters that appear in function declaration are called formal parameters. సో యాక్చువల్ పారామీటర్స్ ఏంటంటే మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు మెన్షన్ చేసే ఆర్గ్యుమెంట్స్ని మనం యాక్చువల్ పారామీటర్స్ అంటాం. ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నప్పుడు తీసుకునే పారామీటర్స్ని మనం ఫార్మల్ పారామీటర్స్ అని అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకున్నా. సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం. దాని తర్వాత దాన్ని కాల్ చేద్దాం. సో ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. int a ఈక్వల్స్ టు 10 సెమీకాలన్, int b ఈక్వల్స్ టు 20 సెమీకాలన్. సో నెక్స్ట్ నేను int సమ్ అని తీసుకుంటున్నా. సో ఈ సమ్ వేరియబుల్ ఏంటంటే ఎస్ వేరియబుల్ ఏంటంటే సమ్ ఆఫ్ a ప్లస్ b అన్నట్టు. సో నెక్స్ట్ నేను ఒక సమ్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటున్నా. int సమ్ int a int b. సో ఇక్కడ నేను 2 నెంబర్స్ని తీసుకుంటున్నా. int నెంబర్ 1 int నెంబర్ 2. సో ఇవి మన ఫార్మల్ పారామీటర్స్ నెంబర్ 1 నెంబర్ 2 అనేది. ఎందుకంటే మనం ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటున్నాం కాబట్టి. ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ నెంబర్ 1 నెంబర్ 2 అనే 2 పారామీటర్స్ని తీసుకున్నాం. అవి ఫార్మల్ పారామీటర్స్. సో ఫార్మల్ పారామీటర్స్ ఎప్పుడైనా సరే వేరియబుల్సే ఉంటాయి. సో ఇది మన ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటీజర్. సో మన int రిజల్ట్ ఈక్వల్స్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 తీసుకుందాం. సో ఇక రిజల్ట్ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నా. రిజల్ట్ ఈక్వల్స్ టు నెంబర్ 2 ప్లస్ నెంబర్ 1. సో మనం సమ్ని రిటర్న్ చేద్దాం. సో రిటర్న్ రిజల్ట్. సో ఇక్కడ రిజల్ట్ అనేది ఇంటీజర్ కాబట్టి మన రిటర్న్ టైప్ ఇంట్ అని తీసుకున్నాం మన సమ్ ఫంక్షన్కి. సో మన ఫంక్షన్ అయితే డిక్లేర్ చేసుకున్నాం. సో క్రియేట్ చేసుకున్నాం ఫంక్షన్ని. సో ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేద్దాం. ఎస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ a b. సో ఈ ab అనేది మన యాక్చువల్ పారామీటర్స్. సో ఫంక్షన్ కాల్లో తీసుకునే పారామీటర్స్ ఏమో యాక్చువల్ పారామీటర్స్. సో యాక్చువల్ పారామీటర్స్ వేరియబుల్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా ఎక్స్ప్రెషన్స్ కూడా అవ్వచ్చు. సో ఇది బేసికల్గా యాక్చువల్ పారామీటర్స్ గురించి. సో ఆ సమ్ అనే వాల్యూ నేను ఎస్కి రిటర్న్ చేస్తున్నా. ఎస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ a b. సో మనం మన ఎస్ని ప్రింట్ చేసుకుందాం, అంటే ఆ సమ్ని కూడా ప్రింట్ చేసేద్దాం. సో నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకుంటాం. ప్రింట్ఎఫ్ సమ్ ఆఫ్ %d, %d. సో %d అనేది మన 2 నెంబర్స్ ab ఈక్వల్స్ టు %d. సో a b s. సో ఫస్ట్ %d a, సెకండ్ %d b అండ్ థర్డ్ %d వచ్చేసి సమ్ అనేది ఇక్కడ వేరియబుల్ ఎస్లో స్టోర్ అయింది. సో ఇది బేసికల్గా మనం ఫంక్షన్ని రాసుకున్నాం. సో మన కోడ్ని రన్ చేద్దాం. మనకి ఎర్రర్ వచ్చింది. సో మనం ఇక్కడ సెమీకాలన్ని మిస్ చేసుకున్నాం. సో సెమీకాలన్ పెట్టేద్దాం. సో ఇప్పుడు కోడ్ని రన్ చేద్దాం. సో ఇది మన అవుట్పుట్. సమ్ ఆఫ్ 10, 20 ఈక్వల్స్ టు 30. సో మన సమ్ అయితే వచ్చేసింది. సో ఇది బేసికల్గా మన యాక్చువల్ పారామీటర్స్ ఇంకా ఫార్మల్ పారామీటర్స్ గురించి. సో నెక్స్ట్ మనం స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత స్టాటిక్ వేరియబుల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్ బేసికల్గా ఏంటంటే మన వేరియబుల్ ఎక్కడ మెన్షన్ చేస్తున్నామని. సో వేరియబుల్ స్కోప్ రిఫర్స్ టు ద విజిబిలిటీ ఆఫ్ వేరియబుల్ విత్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో బేసికల్గా మన 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి డిక్లేర్ చేసుకునేటప్పుడు, గ్లోబల్ వేరియబుల్ లేకపోతే లోకల్ వేరియబుల్. ఒక వేరియబుల్ని మనం విత్ ఇన్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసుకుంటే అది లోకల్ వేరియబుల్, అంటే ఓన్లీ ఆ ఫంక్షన్ వరకే అది యాక్సెస్ ఉంటుంది ఆ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ ఏంటంటే మనం గ్లోబల్గా డిఫైన్ చేస్తాం, అంటే ఆ ప్రోగ్రాంలో ఎక్కడ నుండి అయినా సరే ఆ గ్లోబల్ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఒక ప్రోగ్రామ్ని తీసుకుందాం మనం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int global ఈక్వల్స్ టు 0 సెమీకాలన్. సో ఇక్కడ నేను గ్లోబల్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నా. సో దాని వాల్యూ నేను 0కి అసైన్ చేసుకున్నా. సో ఈ వేరియబుల్ గ్లోబల్ని నేను ఇప్పుడు రాసుకునే ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే యాక్సెస్ చేయొచ్చు, ఎందుకంటే అది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ని తీసుకుంటున్నా. int main కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నా, లోకల్ 1 ఇంకా లోకల్ 2. సో ఇవి మన లోకల్ వేరియబుల్స్, ఇవి లోకల్ 1 లోకల్ 2. ఎందుకంటే అవి మనం విత్ ఇన్ ఏ ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాం, అంటే మెయిన్ ఫంక్షన్ లోపల రాసుకున్నాం కాబట్టి ఆ లోకల్ 1 లోకల్ 2 2 వేరియబుల్స్ కూడా మెయిన్ ఫంక్షన్ లోపలనే యాక్సెస్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ మనం వాటిని వాడలేము. సో లోకల్ 1 ఈక్వల్స్ టు 10, లోకల్ 2 ఈక్వల్స్ టు 15. సో నేను లోకల్ 1 లోకల్ 2 వేరియబుల్స్కి కొన్ని వాల్యూస్ని అసైన్ చేసుకున్నా. అండ్ గ్లోబల్ ఈక్వల్స్ టు
సంథింగ్ ఏదో ఒక వాల్యూ చేంజ్ చేసుకుందాం. సో గ్లోబల్ ఈక్వల్స్ టు లోకల్ 1 ప్లస్ లోకల్ 2. సో మన గ్లోబల్ అనేది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి అది ఎక్కడైనా యాక్సెస్ ఉంటుంది. సో అందుకని చెప్పి మన మెయిన్ ఫంక్షన్లో కూడా అది యాక్సెస్ ఉంటుంది కాబట్టి దాని యొక్క వాల్యూని నేను చేంజ్ చేసిన. సో ఇనిషియల్గా 0 ఉండే, ఇప్పుడేమో లోకల్ 1 ప్లస్ లోకల్ 2 సమ్కి చేంజ్ చేసిన, అంటే 25కి చేంజ్ చేసిన. సో మన గ్లోబల్ వేరియబుల్ని మనం ప్రింట్ చేసుకుందాం. printf %d, గ్లోబల్ సెమీకాలన్, రిటర్న్ 0 సెమీకాలన్. సో మన కోడ్ అయితే రాసుకున్నాం. సో మన ప్రోగ్రామ్ని రన్ చేసుకుందాం. బిల్ అండ్ రన్. సో మనకు 25 అనే వచ్చింది. ఇనిషియల్గా మన గ్లోబల్ యొక్క వాల్యూ 0 ఉండే, సో మనం చేంజ్ చేసినాం కాబట్టి 25 కింద చేంజ్ అయింది. సో ఇప్పుడు నేను దాన్ని కామెంట్ చేసిన గ్లోబల్ని. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు మన గ్లోబల్ యొక్క వాల్యూ 0 అని ప్రింట్ అయింది. సో మన గ్లోబల్ అనేది గ్లోబల్ వేరియబుల్, ఎందుకంటే మనం దాన్ని బయట డిక్లేర్ చేసుకున్నాం, కానీ విత్ ఇన్ మెయిన్ ఫంక్షన్ దాన్ని మనం యాక్సెస్ చేసినాం. సో అందుకని చెప్పి మనకు ఆ గ్లోబల్ యొక్క వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అయింది 5 అని చెప్పేసి. సో గ్లోబల్ వేరియబుల్స్ అనేవి ఎక్కడైనా యాక్సెస్ అవుతాయి. లోకల్ వేరియబుల్స్ అయితే మనం ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ఫంక్షన్ లోపల మాత్రమే యాక్సెస్ అవుతాయి. సో నెక్స్ట్ మనం స్టాటిక్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం స్టాటిక్ వేరియబుల్స్ని ఒకేసారి ఇనిషియలైజ్ చేస్తాం. సో స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఇనిషియలైజ్డ్ ఓన్లీ వన్స్. స్టాటిక్ వేరియబుల్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. సో వాటిని మనము ఫంక్షన్ లోపల డిఫైన్ చేసుకోవచ్చు, ఫంక్షన్ బయట కూడా డిఫైన్ చేసుకోవచ్చు. దే ఆర్ లోకల్ టు ద బ్లాక్, అంటే మనం ఫంక్షన్ లోపల డిఫైన్ చేసుకుంటే అది మనకు ఆ ఫంక్షన్ లోపల అవైలబుల్ ఉంటుంది. ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ ఈజ్ 0. సో మన స్టాటిక్ వేరియబుల్ని డిక్లేర్ చేసినాక ఇనిషియలైజ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా 0 అనే వాల్యూతో ఇనిషియలైజ్ అయిపోతుంది. ద స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ అలైవ్ టిల్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఒక్కసారి మనం స్టాటిక్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ స్టాటిక్ వేరియబుల్ ఉంటుంది. సో పైన మన స్టాటిక్ వేరియబుల్ సింటాక్స్ ఉంది. సో మనం ఒక ప్రోగ్రామ్ని తీసుకుంటే మనకి ఇంకా బాగా ఐడియా వస్తుంది స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటో. #include stdio.h int main కర్లీ బ్రేసెస్. సో ఒక వేరియబుల్ని నేను తీసుకుంటున్నా int I సెమీకాలన్, దాంతో ఒక ఫర్ లూప్ని నేను రన్ చేస్తున్నా. ఫర్ I ఈక్వల్స్ టు 0 సెమీకాలన్, I less than 5 సెమీకాలన్, I ప్లస్ ప్లస్ కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫర్ లూప్లో మనం ఒక ఫంక్షన్ కాలింగ్ అనేది చేద్దాం. సో కాలింగ్ ద ఫంక్షన్. సో నేను కమెంట్లో రాసుకున్నా. సో మనం ఫంక్షన్ కాల్ చేయాలంటే ముందు మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా, వాయిడ్ హలో. సో ఇక్కడ నేను హలో అనే ఫంక్షన్ని క్రియేట్ చేసిన. సో ఇక్కడ మన రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ టైప్, అంటే వాయిడ్ అంటే ఏంటంటే ఏం రిటర్న్ చేయదు. సో స్టాటిక్ ఇంట్ నమ్ సెమీకాలన్. సో ఇక్కడ మనం ఒక స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం. సో స్టాటిక్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తాం? బై యూజింగ్ స్టాటిక్ కీవర్డ్. సో స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. సో నేను నంబర్ అనే ఒక స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేసిన, అలాగే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఆ నెంబర్ని ప్రింట్ చేసిన. దాని తర్వాత ఆ నెంబర్ని నేను ఇంక్రిమెంట్ చేసిన నెంబర్ ప్లస్ ప్లస్ అని. సో ఇప్పుడు మనం మన ఫంక్షన్ని కాల్ చేసుకుందాం, హలో అనే ఫంక్షన్ని. సో కాల్ చేసిన రిటర్న్ 0 సెమీకాలన్. సో మన ప్రోగ్రామ్ని ఇప్పుడు రన్ చేద్దాం. సో ఒక స్టాటిక్ యాట్రిబ్యూట్ని క్రియేట్ చేసినాం. యాట్రిబ్యూట్ అంటే వేరియబుల్ అన్నట్టు. సో మనము న్యూ లైన్ క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేద్దాం. సో న్యూ లైన్. సో మనం నంబర్ అనే ఒక స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేసినాం, ఓన్లీ డిక్లేర్ చేసినాం కానీ ఇనిషియలైజ్ చేయాలి. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 0 అనే వాల్యూతో ఇనిషియలైజ్ అయిపోతుంది. సో ఇక మనకు ఫస్ట్ 0 అని ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే స్టాటిక్ వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 0తో ఇనిషియలైజ్ అయిపోతాయి కాబట్టి మనకు నంబర్ ఈజ్ 0 అని చెప్పేసి ఫస్ట్ అక్కడ ప్రింట్ అయింది అవుట్పుట్లో. సో దాని తర్వాత నంబర్ ప్లస్ ప్లస్. సో నెంబర్ ఇంక్రిమెంట్ అయింది. సో నెక్స్ట్ ఫర్ లూప్ రన్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయినప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే నంబర్ మళ్ళీ స్టార్టింగ్ 0 అవ్వదు, ఎందుకంటే స్టాటిక్ వేరియబుల్ ఓన్లీ ఒకటేసారి ఇనిషియలైజ్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఎలా అంటే ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటే p అని చెప్పేసి ఇంట్ p సెమీకాలన్. సో ఇప్పుడు మనం ఆ pని కూడా ప్రింట్ చేద్దాం. సో అలా ప్రింట్ చేస్తే ఏంటంటే మీకు సైడ్ బై సైడ్ రెండు వేరియబుల్ యొక్క డిఫరెన్స్ తెలుస్తుంది. సో స్టాటిక్ వేరియబుల్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, అలాగే ఒక నార్మల్ వేరియబుల్ ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి. సో నేను p వాల్యూ 1కి ఇనిషియలైజ్ చేసుకున్నాం, p ప్లస్ ప్లస్ సెమీకాలన్. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటిది మనకు స్టాటిక్ వేరియబుల్, సెకండ్ నార్మల్ వేరియబుల్. సో నార్మల్ వేరియబుల్ ప్రతిసారి కూడా 1 అని ప్రింట్ అయిపోయింది. సో ఒకసారి మన కోడ్ని అర్థం చేసుకుందాం అవుట్పుట్ చూస్తూ.
సో మన స్టాటిక్ వేరియబుల్ వచ్చేసి 0 1 2 3 4, నార్మల్ వేరియబుల్ ఏమో అన్ని 1. సో స్టాటిక్ వేరియబుల్ ఓన్లీ వన్స్ ఇనిషియలైజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం నెంబర్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు ఇంకా మన ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంది కాబట్టి ఆ స్టాటిక్ వేరియబుల్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. లైక్ నెంబర్ 0 to 1 వచ్చింది, ఇంకా రన్ అవుతుంది కాబట్టి 1 నుండి 2కి చేంజ్ అవుతుంది, 2 నుండి 3కి చేంజ్ అవుతుంది, 3 నుండి 4కి చేంజ్ అయింది అలా. సో కంప్లీట్ ప్రోగ్రామ్ రన్ అయ్యేంత వరకు కూడా మన స్టాటిక్ వేరియబుల్ డిస్ట్రాయ్ అవ్వదు. సో అందుకని చెప్పేసి మనకు అవుట్పుట్ కింద 1 2 3 4 5 అని ప్రింట్ అయింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.